జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామురోగత అజాఢ్యం వాక్పుటత్వం చ హనుమతు స్మరణాత్ భవేత్. చక్షుషే జగతాం కర్మ సాక్షినే తేజసాం నిదే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును, సర్వకర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్య భగవానికి నమస్కారం. కలో పరాశరి హోర ప్రత్యక్ష వరదర్శిని తద్యుక్తరిత్యానుమేయం జన్మకాల శుభాధికం. కలియుగమునందు పరాశర హోర ప్రత్యక్ష వల దర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశర హోరేందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభాలను మనం ఈరోజు శని వక్రంలోకి వెళ్తున్నాడు. వక్రగతిలోకి వెళ్తున్న శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, అసలు వక్రత్వం అంటే ఏమిటి, దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శుభగ్రహాలు వక్రించిన రాజ్య ప్రాప్తి, ధన ప్రాప్తి అనేవి కలుగుతాయి. పాపగ్రహాలు వక్రించిన వ్యసన పరులు అవుతారు. బలవంతుడై వక్రించిన శుభగ్రహాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు. పాపగ్రహాలు దుఃఖాన్ని కలుగజేస్తారు. గ్రహాలు వక్రంలోనూ ఉచ్చలోనూ ఉన్నప్పుడు ఆ బలం అనేది ఇతర గ్రహాలచే హరించబడుతూ ఉంటుంది. అంటే తన బలాన్ని ఆ గ్రహాలు కోల్పోతాయి. అంటే ఈ సందర్భంలో వాళ్ళు చేయాల్సిన శుభ ఫలితాన్ని చేయరు. ఒకవేళ వాడు చేయాల్సిన చెడు ఫలితాన్ని కూడా చెడు చేయరంటే బలం అనేది మధ్యస్థంగా ఉంది అని గ్రహించాలి. వక్ర గ్రహం యొక్క దశ ఎలా ఉంటుందంటే కుమ్మరి చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. పాపగ్రహాల దశల యందు అనేక దుఃఖాలు, శత్రు విరోధాలు కలుగుతాయి. శుభగ్రహాలందు ఇలా జరగదు. క్రూర గ్రహాలకు అంటే పాపగ్రహాలకు వక్రగతి చాలా యోగదాయకమైనది. అసలు వక్రగ్రహాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయో తెలియజేస్తున్నా. అసలు వక్రం అంటే ఏమిటి, ఇది ఎలా ఏర్పడుతుంది, గోచారంపై వక్ర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి సౌర కుటుంబంలో ఏ గ్రహము వెనక్కి తిరగడం అనేది జరగదు. తమ కక్షలలో సంచరిస్తున్నప్పుడు వాటి గతులలో తేడా వల్ల ఒక శీఘ్ర గ్రహము ముందుకు వెళ్తున్నట్లు, దానికంటే కొంత మందంగా నడిచే గ్రహం వెనక్కు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిని వక్రము అంటారు. ఇది చూసేవారి దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. భూమి నుండి చూసే మనకు ఇవి ముందుకు వెనకకు నడుస్తున్నట్టుగా కనిపిస్తాయి. దీనినే వక్రము అంటారు. ఈ వక్రగ్రహాల ప్రభావం భూమిపై పడుతున్నట్లు జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. సూర్యునికి నియమిత దూరంలో ఉన్నప్పుడు ఈ వక్రాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే వక్రం అనేది దృష్టికి సంబంధించినది, ఒక భ్రమ. అయితే ఈ గ్రహాలు ఎన్ని రోజులు వక్రిస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కుజుడు 80 రోజులు వక్రిస్తాడు, బుధుడు 24 రోజులు, గురుడు 240 రోజులు, శుక్రుడు 42 రోజులు, శని 140 రోజులు, ఇంద్రుడు 115 రోజులు, వరుణుడు 157 రోజులు వక్రగతి కాలం. అంటే ఎక్కువగా అదే మ్యాక్సిమం అన్ని రోజులు ఉంటాడు, అంటే అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఇక స్థిరంగా ఉండే కాలం కుజుడు 3 రోజులు, బుధుడు అంటే దీన్ని స్థిరంగా ఉండడం అంటే స్తంభన, అంటే కదలకుండా ఉండడం. కుజుడైతే 3 రోజులు, బుధుడు 1 రోజు, గురుడు 5 రోజులు, శుక్రుడు 2 రోజులు, శని 5 రోజులు, ఇంద్రుడు 6 రోజులు, వరుణుడు 6 రోజులు. వక్రం ప్రారంభంలో
కుజుడు అంటే రవి నుంచి దూరం ఎంత 228 డిగ్రీలు. అయితే ఒకవేళ అదే బుధుడు రవి నుంచి 14 నుంచి 20 డిగ్రీల దూరంలో ఉంటాడు, అంటే వక్రం ప్రారంభమైనప్పటి నుంచి. తర్వాత గురుడు 245 డిగ్రీల దూరంలో ఉంటాడు. శుక్రుడైతే 29 డిగ్రీలు, శని 251 డిగ్రీ, ఇంద్రుడు 251 డిగ్రీ, తర్వాత వరుణుడు 259 డిగ్రీలు. ఇక వక్రగ్రహం అయిపోయింది. రుజు మార్గంలో అంటే సవ్యంగా వెళ్ళే గ్రహము ఎన్ని డిగ్రీలో ఉంటుందంటే కుజుడు, అంటే ఇదంతా కూడా రవి నుంచి దూరంగా భావించాలి. కుజుడైతే 132 డిగ్రీలు, బుధుడైతే 17 నుంచి 20 డిగ్రీలు, గురుడు 115 డిగ్రీలు, శుక్రుడైతే 29 డిగ్రీలు, శని 109 డిగ్రీలు, ఇంద్రుడు 109 డిగ్రీలు, వరుణుడు 111 డిగ్రీలు. ఇది గ్రహాల యొక్క వక్రగతి, స్తంభన, రుజుగతి. అయితే వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? జాతక ఫలితాలు విచారణ చేసేటప్పుడు భావచక్రం అనుసరించి ఫలితాలు చెప్పాలి. అంటే ఆ గ్రహం భావ మధ్యమంలో ఉందా, మధ్యలో ఉందా, భావం యొక్క అంత్యంలో ఉందా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. గోచార ఫలితాలు పరిశీలించేటప్పుడు భావంపై ఆధారపడి నిర్ణయించాలి. దీనిని నిర్ణయించేటప్పుడు గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఉదాహరణకు జాతకంలో సప్తమంలో బుధుడు 8 రాసుల 23 డిగ్రీల 30 నిమిషాలు ఉన్నాడు అనుకుంటే, రాశిలో చూడడానికి సప్తమంలో ఉన్నట్టుగా కనిపించిన సప్తమ భావ అంత్యం అంటే 8 డిగ్రీల 8 రాసుల 19 డిగ్రీల 16 కావడంతో అసలు సప్తమ భావంలోనే లేడు. భావచక్రంలో బుధుడు అస్తమంలో 4 డిగ్రీల 14 నిమిషాల ముందుకు నడిచి వక్రంలోనికి వెళ్ళడంతో బుధుని యొక్క దృష్టి అనేది సప్తమంపై ఉంటుంది. అయితే బుధుని యొక్క దృష్టి 8 డిగ్రీలు మాత్రమే ఉండడం భావ అంత్యంపైనే పడుతుంది. అంటే బుధుడు అష్టమానికి సప్తమానికి సంబంధించి ఫలితాలు ఇవ్వడంలో బలహీనుడని తెలుస్తుంది. ఆ వివరాలు చూడకుండా సప్తంలో ఉన్నాడని చెబితే ఫలితాలు అనేవి అసలు సరిపోవు. భావ మధ్యమం దాటిన గ్రహానికి వక్రగతి ప్రారంభమైతే ఆ గ్రహ దృష్టి భావ మధ్యమం పైన పడుతుంది. దీని ఫలితాలు ఆ గ్రహ స్వభావం అనుసరించి బలంగా ఉంటాయి. భావారోహ గ్రహం వక్రగతిలో ఉంటే ఆ గ్రహ దృష్టి వెనక్కి ప్రసరించి భావ ప్రారంభంపై పడతాయి. ఇక్కడ బలమైన ఫలితాలు చెప్పలేము. ఈ విషయాలు గణితంతో మాత్రమే తెలుసుకోగలం. వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలపై సమగ్ర సమాచారం అనేది లేదు. ఉన్న వివరాలను అనుసరించి ఫలితాలను పరిశీలిస్తే రవిచంద్రులకు వక్రత్వం అనేది ఉండదు. ఎప్పుడు కూడా సవ్యంగానే ముందుకే వెళ్తుంటారు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి. మిగిలిన కుజాది పంచగ్రహాలకు అంటే తారాగ్రహాలకు మాత్రం ఈ యొక్క వక్రత్వం అనేది ఉంటుంది. అంటే మిగతా గ్రహాలంటే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రత్వము, స్తంభన, రుజు మార్గము ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. వివిధ గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని వీటికి మాత్రమే మనం వక్రగతి ఉంటుందని తెలుసుకున్నాం కదా. అయితే వీళ్ళు వక్రత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు మనిషిలో చొచ్చుబాటు గుణము, వేగం అనేది తగ్గుతూ ఉంటుంది. పురోగతి మందగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా నిరాశ అనేది పెరుగుతుంది. వివాదాలు, విభేదాలు పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే మన అంచనాలు ఎంతవరకు సాధ్యపడతాయో పరిశీలించుకునే కాలం అని చెప్పవచ్చు. తర్వాత బుధుడు ఒక శుభగ్రహం. జ్ఞానము, సాంకేతికత, సమాచారం వంటి విషయాలకు కారకునిగా బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడడంతో
ఈ విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సమాచారానికి, కమ్యూనికేషన్కి వాక్కి కారకుడు బుధుడు కాబట్టి అందులో కొన్ని లోపాలు అనేవి ఏర్పడతాయి. అవేంటంటే సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో కొంచెం ఆటంకాలు అనేది ఏర్పడుతుంది. విషయాలు ఏదన్నా ఎదుటి వాళ్ళు చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరగవచ్చు. ఇది ఆలస్యానికి కారణం అవుతుంది. సాంకేతికతకు ఇదే పరిస్థితి ఏర్పడినా ఈ సవాళ్ళను ఎదుర్కొని సరైన పరిష్కారం కనుక్కునే అవకాశం అనేది కలుగుతుంది. అంటే ఈ విషయంలో కొంచెం ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు. తర్వాత గురుడు జ్ఞానము, అభివృద్ధి వంటి విషయాలకు కారకునిగా సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో అంటే సుమారుగా 4 నెలలు ఉంటాడు. ఏదైనా విషయం పైన మన అవగాహనను పునరావలోకనం చేసుకునే విధంగా అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునే విధంగా చేస్తాడు. మన నమ్మకాలను, విలువలను పునఃపరిశీలన చేసుకునేలా చేస్తుంది. ఇది మానసిక చైతన్యానికి ఎంతో ఉపయోగిస్తూ ఉంటుంది. తర్వాత శుక్రుడు కూడా శుభగ్రహమే. అంటే బుధుడు, గురువుడు, శుక్రుడు శుభగ్రహమే. బుధుడు శుభగ్రహాలతో కలిస్తే శుభుడుగా, పాపగ్రహాలతో కలిసే పాపగ్రహంగా జాతక పరిశీలనలో మనం గుర్తించాలి. శుక్రుడు ప్రేమ, అందము, సామరస్యము సూచించే గ్రహంగా శుక్రుడు వక్రస్థితిలో ఉన్నప్పుడు సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు అంటే ఇంటా బయట కూడా గణనీయమైన మార్పులకు లోనవుతూ ఉంటాయి. వ్యక్తులను మరింత లోతుగా అంచనా వేసే సమయం. అంటే నేను ప్రేమించిన వ్యక్తి సరైన వాడా కాదా, ఇతన్ని వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుందా బాగుండదా అనే ఒక ఆలోచన. అంటే తిరిగి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు. చాలా కాలంగా పరిష్కారం కాని వ్యవహారాలు ఒక కొలిక్కి రావడమే కాకుండా వాటికి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అంటే గుడ్డిగా నమ్మకుండా మళ్ళీ మళ్ళీ ఆలోచించి చెడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన మార్గాన్ని నడిచే విధంగా శుక్రుడు ఆలోచింపజేస్తాడు. అంటే శుక్రుడు వక్రంలో ఉన్న వాళ్ళకి, అంటే గోచారంలో కూడా వక్రంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫలితాలన్నీ వస్తాయి. ఇక శని క్రమశిక్షణ, బాధ్యతలను సూచించే గ్రహంగా శని సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో సుమారుగా 4 నెలల కాలం ఉంటాడు. ఈ సమయంలో మన అంచనాలను తిరిగి సమీక్షించుకోవాల్సి ఉంటుంది. కట్టుబాట్లు, బాధ్యతలు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఆందోళన కలిగించిన వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు మానసిక పరిపక్వతకు సవాలుగా నిలిపి సమస్యలు అధిగమించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి వారికి శని జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశిలో సంచరించే శని శుభ ఫలితాలను కలిగేడు. దీన్ని ఏళ్ళనాటి శనిలో దీన్ని 2వ మెట్టు అంటారు. 12వ స్థానంలో 12, 1, 2 ఈ 3 స్థానాలు కలిపి దీన్ని ఏళ్ళనాటి శని అంటారు. ఏళ్ళనాటి శని ప్రతిసారి చెడు చేస్తుందా అంటే చెయ్యదు. దీన్ని వారి జాతకంలో 3 సార్లు వస్తుంది. మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అని, రెండవసారి వస్తే పొంగు శని అని, మూడోసారి వస్తే కుంగు శని అంటారు. మొదటిసారి జన్మజాతకంలో సంచరిస్తున్నప్పుడు కలిగే ఫలితాలు ఏంటంటే పనులు జరగవు, గౌరవ భంగము, బంధుద్వేషం అనేది జరుగుతుంది. రెండవసారి శని వల్ల అంటే జన్మజాతకంలోకి రెండోసారి వచ్చినప్పుడు శని వల్ల వృత్తిలో అనుకూలత జరుగుతుంది. అదేవిధంగా పనులలో ఆలస్యం కలుగుతుంది, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. మూడోసారి దీన్ని కుంగు శని అంటారు. జన్మజాతకంలో 3వసారి సంచరించడం వల్ల స్వల్ప సుఖము, వైరాగ్యము, మనోవైకల్యం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మళ్ళీ తిరిగి అదే రాశిలోకి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే 12 × 2.5 30 సంవత్సరాలు పడుతుంది. 120 సంవత్సరాలు జీవిస్తే సంపూర్ణమైన జీవితాన్ని గడిపితే వారికి 4 సార్లు కూడా వస్తుంది. అసలు లగ్నంలో ఏమేమి ఉన్నాయి,
వేటిని పరిశీలిస్తారంటే దేహఛాయావసుఖాసుఖా జరస్తే జ్ఞాన జన్మస్థలే కీర్తి స్వప్న బల ప్రయత్న నుపానీత్యాంశి శాంతిర్వయ కేశాకృత్యాభిమాన జీవన ఫలద్యూతాంక మానత్వజో నిద్రాజ్ఞాన ధనాపార నృతిరస్కార స్వభావారుజ వైరాగ్య ప్రకృతి చ కార్యకారణ జీవక్రియా ఉద్యమో మర్యాద ప్రవేశనం ద్వతి భవేద్వర్ణోపవాదస్సు. అంటే శరీరము, అవయవాలు, సుఖదుఖాలు, ముసలితనము, జ్ఞానము, జన్మస్థలము, కీర్తి, కళలు, బలము, కృషి, రాజనీతి, ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశాలంటే వెంట్రుకల స్వరూపము, అభిమానము, జీవనము, ఇతరుల కోసం జూదమాడడం, గౌరవము, చర్మం, నిద్ర, అజ్ఞానము, దొంగతనము, ఇతరుల్ని తక్కువ చేసే స్వభావం, ఆరోగ్యాలు, వేదాంత ధోరణి, స్వలాభం, తలిచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదల, అమర్యాద, కృషి, నిత్య కృషిశీలత, చక్కని ప్రయత్నము, శరీరపు రంగు, అపవాదు అనేవి లగ్నంలో అంటే మొదటి భావంలో పరిశీలించాలి. అంటే మామూలుగా సవ్యగతిలో సంచారం చేసే శని వల్ల వీటిలో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అంటే అనారోగ్య సమస్యలు రావడం, దుఃఖాలు కలగడము, జన్మస్థలాన్ని విడిచి వేరే చోట్ల ఉండడము, శరీరక బలం అనేది తగ్గిపోవడం, ఎంత కష్టపడినా కూడా ఫలితం రాకపోవడము, అభిమాన భంగము, అమర్యాద లాంటివి సవ్యంగా ఉన్న శని వల్ల జరుగుతాయి. కానీ వక్రంలో సంచరించడం వల్ల కొంత నెగిటివ్ వెళ్ళి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అంటే కొంచెం కష్టపడడం వల్ల కష్టపడడం వల్ల ఫలితాలు అనేవి సాధిస్తారు. తలిచిన కార్యాలు అనేవి నెరవేరుతాయి. అంటే అనుకున్న పనుల్లో కొంత మేర విజయాన్ని సాధిస్తారు. ఇతరుల పట్ల గౌరవ భావంతో ప్రవర్తిస్తారు. ప్రభుత్వ మూలకంగా అందవలసిన లాభాలు, ప్రయోజనాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అందుతాయి. వ్యాపారంలో కొంచెం నష్టాలు అనేవి తగ్గిపోతాయి. ఉద్యోగంలో కొంత అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శనిదోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి, లేకపోతే శివాలయానికి సందర్శించండి. ఏకాదశి కానీ సోమవారం కానీ, ఆరుద్ర నక్షత్రం రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి. వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి. ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి. నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు. ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి. ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో, అంటే శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి. అదేమిటి? నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ మంత్రాన్ని కానీ, ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనేశ్వరాయ నమః అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరా సమయంలో చెప్పాను కదా 6 నుంచి 7 మధ్యలో 108 సార్లు, అంటే ఒక జపమాలలో 108 ఉంటాయి. అవి 108 సార్లు చదువుకున్నట్లయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ.